10 సార్లు పరువు తీసినా నీ దుర్మార్గాన్ని ఎండగట్టినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ తయారైంది నువ్వు. ఏం చేస్తావే నన్ను? ఏం చేస్తావు? అదే అదే ఆ అహంకారమే తగ్గేలా చేస్తాను. 10 మందిలో నన్ను ఎలా ఒక్కదాన్ని చేసి బయట గెంటిస్తున్నావో నిన్ను ఎప్పటికైనా ఇలాగే ఒంటరి దాన్ని చేసి నీకు నీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను. బాధంటే ఏంటో తెలిసి వచ్చేలా చేస్తాను. మంగా, ఇంతవరకు జరిగిన అవమానాలు ఒకెత్తు, ఇది ఒకెత్తు. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నిన్ను ఇక మీదట ప్రశాంతంగా బతకనివ్వను. పోవే, తప్పుకో. బావా చాలు, ఇంకా మనం ఇక్కడ ఉండటం ఎందుకు? మొత్తం పార్టీని సర్వనాశనం చేశారు. మన సంతోషాల మీద నిప్పులు పోయటానికే వచ్చారు. మనల్ని అవమానించడానికి దిగారు. పద బావా. సారీ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరేం చేస్తారు కల్చర్ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తుంటే? షట్ అప్. మీరు చేసుకోండి పార్టీ. అవసరం లేదు, చేసిన రచ్చ చాలు. పార్టీ చేసుకోవాలా? పార్టీ పర్మిషన్ ఇస్తున్నావా? పరువు మొత్తం తీసేసావుగా. ఏ మొహం పెట్టుకుని పార్టీ చేసుకోమంటావు? నీ ఇల్లు అన్నావుగా. ఇక్కడ మేము ఎలా పార్టీ చేసుకుంటాం? సోనా పద. ఆ భాగీరథి మళ్ళీ వీళ్ళ వెనకాల చేరిందేంటి? ఏదో కుట్ర చేస్తుంది. దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. దాన్ని సిటీలోనే లేకుండా తరిమేయాలి. చేస్తా. సాకేత్, ఏంట్రా ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళారుగా, అప్పుడే వచ్చేసరే ఏంటి? ఇద్దరు అంత కోపంగా ఉన్నారు, ఏమైంది? తమరి ప్రియాతి ప్రియమైన అత్తగారు శ్రీమతి శ్రీ 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 పిఠాపురం మంగమ్మ గారు అక్కడికి వీచేశారు. మా సంతోషాల మీద నిప్పులు పోశారు. మా మీద చిందులు వేశారు. పార్టీ చిందరవందర చేసి తెగ సంబరపడిపోతున్నారు. ఇదిగో మాకి రుసరుస మిగిల్చారు. ఏంట్రా అత్తయ్య గారు మీ పార్టీకి రావడం ఏంటి? తను సీతను తీసుకుని విల్లా కదా వెళ్ళారు. విల్లాకే వచ్చారు. పార్టీ అక్కడే పెట్టుకున్నాం. ఎవరి పార్టీను అక్కడ పెట్టుకోవడం ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. మా పార్టీ మా సంతోషం అంటే ఇలాగే విరుచుకుపడి అరిచి యాగి చేస్తారని ఎవరి పార్టీనో అన్నాం, కానీ పార్టీ మాదే. ఇచ్చింది నేనే, అది విల్లాలోనే. నేను లక్కీ క్వీన్ అయ్యానని క్లబ్ వాళ్ళు నన్ను పార్టీ ఇమ్మన్నారని ఎందుకు చెప్పటం కాదనటం పంచాయతీ అని సైలెంట్ గా విల్లాలో ఏర్పాటు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? పనిమాల వచ్చి పంచాయతీ చేశారు. కొందరి కళ్ళు ఎప్పుడు మా మీదే కదా. ఆ మహాతల్లిని మా మీద విరుచుకుపడమని పంపారు. ఎవరి కళ్ళు మీ మీద? ఎవరు పంపించారా నువ్వనేది? వివరంగా చెప్పాలా, విడమర్చి చెప్పాలా? నీ గురించేనే స్వర్ణ, నీ మేలు కోరేనే స్వర్ణ అని చెవి దగ్గర జోరిగల పాట పాడే మిస్ శ్రీమతి గారు, సరేనా? చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. అంతకన్నా గొప్పగా అర్థం చేసుకున్నావు. తన ఆరాటానికి ప్రేమకి మంచి బిరుదిచ్చావు.